మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇవాళ సాయంత్రం జరగబోతున్నటువంటి మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. నిజంగా ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు ఫేవరెట్గా ఉండే అవకాశం ఉంది? ఇప్పటివరకు జరిగినటువంటి 4 మ్యాచ్లు కూడా చేజింగ్ టీమ్సే వరుసగా గెలుస్తూ వచ్చాయి. సో ఇవాల్టి మ్యాచ్ కూడా ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంటుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే విజయ్. సో ఇవాళ మ్యాచ్ ఏమన్నా మారే అవకాశం ఉందా? ఇప్పటి వరకు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే వరుసగా గెలుస్తున్నారు. ఏమన్నా ఆనవాయితీ ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఒక ట్రెండ్ క్రియేట్ అయింది విజయ్. ఏంటంటే హోమ్ టీమ్స్ టాస్ గెలవడం, టాస్ గెలిచిన టీమ్స్ చేజ్ చేయడానికి ఇష్టపడడం, ముందు బౌలింగ్ తీసుకోవడం, వాళ్ళు గెలవడం. సో ఇంతవరకు 4 మ్యాచెస్ జరిగితే 4 మ్యాచ్ లో అదే ట్రెండ్ అనేది మనం చూసాం. సో అది కంటిన్యూ అవుతుందా లేదా, ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఏదో పాయింట్ లో బ్రేక్ అవుతుంది. మరి అది ఈ రోజు అవుతుంది, ఎప్పుడు అవుతుందో చూడాలి. సో అలా బ్రేక్ చేయాలంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు చాలా మంచి స్కోర్ చేయాలి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లాంటి టీం మనకు తెలుసు కదా, వాళ్ళు 250, 280 కొడతారు. అలాంటి బ్యాటింగ్ చేస్తే కండిషన్స్ కి మీకు సంబంధం ఉండదు. మీరు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక బ్రహ్మాండమైన స్కోర్ కనుక బోర్డు మీద పెడితే ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ కి అవతల టీం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ 200 ప్లస్ 220 కొట్టినా కూడా కొట్టేస్తున్నారు కదా, చాలా ఈజీగా కొట్టేస్తున్నారు కదా సార్. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఒకవేళ బ్యాటింగ్ పిచ్ ఉంటే సో మాక్సిమం ఎంత చేస్తే గానీ గెలిచే అవకాశాలు ఉంటాయంటారు? అంటే ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. రెడ్ సాయిల్ పిచ్ బౌన్స్ ఉంటుంది, బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కూడా బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. రెడ్ సాయిల్ పిచ్ మీద స్పిన్నర్స్ కొంత టర్న్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా మనం ఈడెన్ గార్డెన్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఈడెన్ గార్డెన్స్, వాంఖేడే స్టేడియం జరిగాయి. అవి సైజ్ వైజ్ చాలా చిన్న గ్రౌండ్స్. కానీ లక్నో ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రౌండ్స్ ఇన్ ఇండియా. సైజ్ ప్రకారం చాలా పెద్దది. ఇక్కడ 6లు కొట్టడం అంత ఈజీగా. 6లు కొట్టాలంటే మీరు బాగా టైం చేయాలి, లేకపోతే బాగా పవర్ ఉపయోగించాలి. సో అందుకని ఇక్కడ అంత హై స్కోరింగ్ గతంలో లేదు. సో ఇలాంటి పెద్ద గ్రౌండ్ మీద స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంటుంది. ఏమైనా బ్యాట్స్మెన్ ఏమైనా సరిగ్గా కనెక్ట్ చేయకపోతే, మిస్ హిట్ కొడితే అది క్యాచ్ కి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం పెద్ద స్కోర్ కనుక చేయగలిగితే, ఈవెన్ ఆన్ ద కండిషన్స్ ఆ పాస్ స్కోర్ దాటగలిగితే అవకాశం ఉంటుంది. సో ఎంత స్కోర్ చేస్తే మంచి స్కోర్ అవ్వచ్చు ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు? అంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160, 165 ఉంటుంది. బట్ ఐ థింక్ 180 కనుక చేస్తే, కండిషన్స్ ఎలా ఉన్నా సరే 180 కనుక చేస్తే ఇలాంటి గ్రౌండ్ మీద మీరు దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక టీమ్స్ పరంగా చూస్తే ఢిల్లీ, లక్నో, సో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? ప్లేయర్స్ పరంగా కూడా ఎవరు స్టార్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? నాకు ఈసారి ఢిల్లీ చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ ఉంది ఆ టీం. కేఎల్ రాహుల్ లాంటి ఒక మంచి ఓపెనర్ ఉన్నాడు. అతనితో పాటు నిస్సంక ఓపెన్ చేసిన, పృథ్వీ షా చేసిన, కరుణ్ నాయర్ చేసినా కూడా వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. తర్వాత మీకు నితీష్ రాణా ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్, అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. నెంబర్ 3 నుంచి నెంబర్ 7 దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత విప్రజ్ నిగమ్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు. వాళ్ళ బ్యాటింగ్ లో బౌల్డ్ అంత డెప్త్ ఉంది, ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంది. బౌలింగ్ కూడా వాళ్ళకి 3 గన్ స్పిన్నర్స్ ఉన్నారు, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ విప్రజ్ నిగమ్. ప్లస్ బౌలింగ్ లో వాళ్ళకి ఎన్గిడి, మిచెల్ స్టార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫాస్ట్ బౌలర్ లో ఎవరు ఉండే ఛాన్స్ ఉంటుంది? ఆస్ట్రేలియా బౌలర్ లో మిచెల్ స్టార్క్ అంటే ఛాన్స్ ఉంటుందా? మిచెల్ స్టార్క్ ఇంకా టీమ్ తో జాయిన్ కాలేదు. మిచెల్ స్టార్క్ కాకుండా ఎన్గిడి గానీ, దుష్మంత చెమిరా శ్రీలంక బౌలర్ గానీ ఉండే అవకాశం. నటరాజన్ కూడా ఉంటాడు టీంలో. నటరాజన్ అతను ఉండే అవకాశం. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ తోనే బహుశా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. థర్డ్ పేసర్ కావాలంటే ఆకిబ్ నబీ అని మన కొత్త బౌలర్ ఉన్నాడు, థర్డ్ పేసర్ ఆకిబ్ నబీ. మన రంజీ ట్రోఫీలో చాలా బ్రహ్మాండ నెంబర్ 1 వికెట్ టేకర్. జమ్మూ కాశ్మీర్కి ఆడతారు. అతన్ని చాలా పెద్ద అమౌంట్ 8 కోట్లు పెట్టి తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ మన ఆప్షన్ లో. చాలా ఎక్సైటింగ్ బౌలర్. న్యూ బాల్ ని బాగా స్వింగ్ చేస్తాడు. డెత్ లో కూడా మంచి యార్కర్స్ వేయగల బౌలర్. సో అతని గురించి అందరి ఫోకస్ అతని మీద ఉండే అవకాశం ఉంది, ఆకిబ్ నబీ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. సో లాస్ట్ టైం చూసాం కేఎల్ రాహుల్ ఫ్రాంచైజ్ ఓనర్ తో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఆ మ్యాచ్ జరిగే టైంలో కానీ, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎంత పెద్ద ట్రోల్ అయిందో, రచ్చ జరిగిందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఆ టీంతోనే ఆపోజిట్ లో ఆడబోతున్నారు. సో అది కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉందంటారా? లక్నో మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది కేఎల్ రాహుల్. ప్రేమ అంటే కసి ఉంటుంది. ఎందుకంటే చాలా హ్యూమిలియేటింగ్ గా పబ్లిక్ గా మన హైదరాబాద్ లో జరిగింది అది. అతన్ని పబ్లిక్ గా పట్టుకుని అతను మాట్లాడడం, అనడం, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ని ఆ రకంగా అవమానించడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. లక్నో టీం నుంచి రాహుల్ బయటికి రావడానికి కూడా అదే కారణం. సో ఆ టీం మీద ఆడుతున్నారు కాబట్టి రాహుల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ కేఎల్ రాహుల్ ఇన్ దిస్ మ్యాచ్. ఖచ్చితంగా అతను ఏంటంటే అతను ఎక్కువగా మాట్లాడి లేకపోతే స్టేట్మెంట్లు ఇచ్చే రకం కాదు. ఈ కీప్స్ ఎవ్రీథింగ్ టు హిమ్సెల్ఫ్. సో అతను ఇప్పుడు తన బ్యాట్ తో తన ఫీలింగ్స్ ని ఈస్ గోయింగ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ విత్ హిస్ బ్యాట్ అని అనుకుంటున్నాను.
అగేన్స్ట్ దిస్ పర్టికులర్ టీమ్. సో ఖచ్చితంగా వాళ్ళని మార్క్ చేసుకుని ఉంటాడు లక్నో టీం మీద. వాట్ కేఎల్ రాహుల్ అంటే ఏంటి అనేది ప్రూవ్ చేయడానికి అతను సిద్ధంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో కేఎల్ రాహుల్ అయితే ఖచ్చితంగా లక్నో ఫ్రాంచైజ్ ఓనర్స్ కోసం అన్నా ఇవాళ చెలరేగే అవకాశం ఉందంటారు. డెఫినెట్ గా అది సబ్ ప్లాట్, మెయిన్ ప్లాట్ ఇదైతే. సబ్ ప్లాట్ ఏంటంటే కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్జి బౌలర్స్. అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ మ్యాచ్ లో. సో ఇక లక్నో టీం ఎంత స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంది? ఎవరు రిటైన్ చేసుకున్నారు, ఎవరిని కొత్తగా తీసుకున్నారు, ఫారిన్ ప్లేయర్స్ ఎలా ఆడే అవకాశాలు ఉన్నాయి? లక్నో టీంలో వాళ్ళకి రెండు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ టాప్ ఫోర్ ఎవరంటే మిచెల్ మార్ష్, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్, మార్క్రమ్, నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్. నలుగురు కూడా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. వాళ్ళు కనుక చెలరేగితే సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ పెట్టగల ప్లేయర్స్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. సో అది వాళ్ళకి ప్రధానమైన స్ట్రెంగ్త్. తర్వాత బౌలింగ్ లో వాళ్ళకి బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది. మహమ్మద్ షమి ఉన్నాడు, మయాంక్ యాదవ్ ఫాస్టెస్ట్ బౌలర్ ఇన్ ఇండియా. అతను ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. అతను ఆడిన కొద్ది ఐపీఎల్ మ్యాచ్లు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో 150 కిలోమీటర్ల వేగంతో వేయగల బౌలర్ అతను. ఫుల్ ఫిట్ గా ఉన్నాడు, అతను ఉన్నాడు. తర్వాత ఆండ్రిక్ నోకియా ఉన్నాడు, ఇంకా మోహసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. చాలా మంచి పేస్ అటాక్ ఉంది వాళ్ళకి. సో ఆ రెండు వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్, పేస్ బౌలింగ్ అండ్ టాప్ ఫోర్ బ్యాటింగ్. ఎక్కడ చూసినా న్యూస్ పేపర్స్ అంతా కూడా సిగ్నేచర్ బౌలర్ గురించి డిస్కషన్ నడుస్తుంది. మళ్ళీ ఆ సైకిల్ అవన్నీ తిరిగి రిపీట్ అవుతాయా? దిగ్వేష్ రాటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అంటే అతని ఐడియా ఏంటంటే బ్యాట్స్మెన్ ని కాస్త ప్రొవోక్ చేసి, అతన్ని ఇరిటేట్ చేసి ఆ రకంగానే వికెట్ తీస్తున్నారు. అతనికి టాలెంట్ కూడా ఉంది, చాలా మిస్టరీ ఉంది అతని దగ్గర. సో లాస్ట్ ఇయర్ ఆ మిస్టరీ బాగా వర్కౌట్ అయింది, చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. కానీ సెకండ్ సీజన్ లో అతన్ని బాగా స్టడీ చేసి ఉంటారు బ్యాట్స్మెన్ కానీ టీమ్స్ కానీ. సెకండ్ సీజన్ లో దిగ్వేష్ రాటి ఎంతవరకు అదే రకమైన బౌలింగ్ చేస్తాడు, ఎంతవరకు వాళ్ళకి అంది వస్తాడనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మీరు అన్నట్టుగా ఇవాళ మ్యాచ్ కూడా అంత ఈజీగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉండదు కాబట్టి, సో బౌలర్స్కే ఎక్కువగా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి, సో టాస్ గెలిస్తే ఏది తీసుకుంటే బెటర్ అంటారు? ఫస్ట్ బ్యాటింగా లేదంటే చేజింగా? అంటే డ్యూ ఫ్యాక్టర్ అవన్నీ దృష్టిలో పెట్టి ఇంతవరకు అయితే డ్యూ కూడా మనకు కనబడలేదు ఏ మ్యాచ్ లో కూడా. బట్ ఏంటంటే జనరల్ ట్రెండ్ అదే ఉంది కదా. ఇప్పుడు మనకి టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవచ్చు. దానివల్ల పిచ్ ఎలా ఉన్నా ఏమన్నా సరే మీకు ఎంత టార్గెట్ అనేది మీకు తెలుస్తుంది. తెలిస్తే దాని ప్రకారం మీరు మీ చేజ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 20 overs లో పెద్దగా కండిషన్స్ కూడా పెద్ద మారవు కాబట్టి ఐ థింక్ టాస్ ఎవరు గెలిచినా ట్రెండ్ ప్రకారం వాళ్ళు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మ్యాచ్ ప్రొడిక్షన్ ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? ఐ థింక్ ఢిల్లీ ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఢిల్లీకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అక్కడ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉండే పిచ్ అని అంటున్నారు. అలాంటి పిచ్ మీద వాళ్ళ పేస్ అటాక్ చాలా బాగుంది కాబట్టి లక్నో కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో జస్ట్ ఒక 55% ఎడ్జ్ ఢిల్లీకి ఉంటుంది, 45 లక్నో అని అనుకుంటున్నాను. సో ఆల్వేస్ ఫేవర్ అయితే మాత్రం చేజింగ్ టీమ్కే ఉండొచ్చు. అదే చేజింగ్ టీమ్ టాస్ చాలా కీలకమైన రోల్ ప్లే చేసే అవకాశం మళ్ళీ కనిపిస్తుంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.